ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి ఫోన్ చేసి ఆయన్ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్, మెసేజ్లు చేసిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్కు ఇలాంటి బెదిరింపులు రావడంపై ఆయన పేషీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే సమయంలో హోంమంత్రి అనిత కూడా స్పందించి డీజీపీతో మాట్లాడారు. అనంతరం అనితకు కూడా గతంలో అదే నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు తేలింది. దీంతో ఆ నెంబర్ను పోలీసులు గుర్తించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను చంపుతానని ఫోన్లో ఆయన పేషీ సిబ్బందిని బెదిరించిన వ్యక్తి విజయవాడకు చెందిన మల్లికార్జునగా పోలీసులు గుర్తించారు. మల్లికార్జున కోసం 4 పోలీస్ బృందాలు ఏర్పాటు చేసిన విజయవాడ సిపి గాలింపు ముమ్మరం చేశారు. నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, విజయవాడ నగరంలో విస్తృతంగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. పవన్ను బెదిరించిన మల్లికార్జునరావు తిరువూరులో ప్రముఖ వైద్యుల దంపతులకు బావమరిది అవుతాడని గుర్తించారు. గత కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసవడంతో మల్లికార్జునను భార్య కూడా వదిలి వెళ్లిపోయినట్లు గుర్తించారు. నెల్లూరులో నివాసం ఉంటూ డబ్బుల కోసం అతను తరచూ తిరువూరు వస్తున్నట్లు తెలిసింది. 2 రోజుల క్రితం నెల్లూరు నుంచి తిరువూరు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం నుంచి విజయవాడలోనే తిరుగుతున్న మల్లికార్జునరావు ఇలా పవన్ పేషీకి ఫోన్ కాల్స్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ పేషీకి బెదిరింపు కాల్స్ నేపథ్యంలో హోంమంత్రి అనిత స్పందించారు. కాల్స్, మెసేజ్ల గురించి డీజీపీ ద్వారకా తిరుమలరావుతో హోంమంత్రి చర్చించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీ ఇచ్చిన వివరాల మేరకు తన కాల్స్ హిస్టరీలో ఆ నంబర్ ఉన్నట్లు గమనించిన హోంమంత్రి డిప్యూటీ సీఎం పేషీకి వచ్చిన నంబర్ల నుంచే తన మొబైల్కు కాల్స్ వచ్చాయని నిర్ధారించుకున్నారు. ఇదే విషయంపై డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. గతంలోనూ ఆ నంబర్ల నుంచి ఫోన్లు వచ్చిన కాల్ హిస్టరీ ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆ ఆకతాయిలెవరో వెతికి పట్టుకోవాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.